నమస్కారం, జే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మనిషి ఆయుష్ 120 ఏళ్లు సాధ్యమన్న సీఎం చంద్రబాబు. అధిక భోజనం ఆరోగ్యానికి హానికరమన్న చంద్రబాబు సూచన. దీర్ఘాయుష్కు నియంత్రిత జీవన శైలి అవసరమన్న వ్యాఖ్యలు. ఆరోగ్యంపై అవగాహన పెంచేలా సీఎం వ్యాఖ్యలు. కేసీఆర్ నోటీసుల వ్యవహారం రాజకీయ కక్షతోనేనన్న ప్రవీణ్ కుమార్ ఆరోపణ. తెలిసిన అడ్రస్ కు కాకుండా గోడలకు నోటీసులు అంటించడంపై ఫైర్. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందన్న ఆర్ఎస్ ప్రవీణ్. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నోటీసుల డ్రామా. కృష్ణా గోదావరి జలాల్లో ఒక్క చుక్క వదులుకోమన్న ఉత్తమ్. గత పాలనలో నీటి విషయంలో మోసం జరిగిందన్న విమర్శ. తెలంగాణ హక్కుల కోసం కేంద్రంతో పోరాటానికి సిద్ధం. సాగునీటి పరిరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడదన్న హామీ. చివరి కౌన్సిల్ సమావేశంలో మేయర్ భావోద్వేగ ప్రసంగం. 11,460 కోట్ల జీహెచ్ఎంసీ బడ్జెట్ కు ఆమోదం. నిరసనల మధ్యను ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం. పదవి లేకున్నా నగరాభివృద్ధికి నిబద్ధత కొనసాగుతుందన్న మేయర్. కేసీఆర్ నోటీసుల పేరుతో కాంగ్రెస్ డైవర్షన్. పాలిటిక్స్ చేస్తున్నారని కార్నే ప్రభాకర్ విమర్శలు. ఎర్రవెల్లి అడ్రస్ తెలిసిన నోటీసుల డ్రామా ఎందుకన్న ప్రశ్న. గోడలకు నోటీసులు రాజకీయ కక్షకు నిదర్శనమన్న కార్నే. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నోటీసుల వ్యవహారమని వెల్లడి. తెలంగాణలో అభివృద్ధి జరగాల్సిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ కార్నే ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ గత 15 ఏళ్లుగా ఎర్రవెల్లి నివాసంలో ఉంటున్న విషయం ప్రజలందరికీ తెలుసని ఆయన గుర్తు చేశారు. అలాంటప్పుడు సిట్ అధికారులకు కేసీఆర్ అడ్రస్ తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రులే 2 సార్లు ఎర్రవెల్లి నివాసానికి వెళ్లి కేసీఆర్ ను ఆహ్వానించారని గుర్తు చేస్తూ అటువంటి పరిస్థితిలో నందినగర్ నివాసానికి వెళ్లి గోడకు నోటీసులు అంటించడం అనవసరమని అన్నారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో చేసిన చర్యగా అభివర్ణించారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలు ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నాయని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని కార్నే ప్రభాకర్ హెచ్చరించారు. మా హరీష్ రావు గారికి ఆయన అధికారిక నివాసం సిద్దిపేట కదా, మీకు ఇచ్చినటువంటి అసెంబ్లీ రికార్డులో కానీ మరొక సందర్భంలో ఇచ్చినటువంటి రికార్డుల్లో హరీష్ రావు గారి నివాసం ఏమో సిద్దిపేట అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసానికి ఎట్లా మీరు నోటీసులు ఇచ్చిండ్రు? దీనికి సమాధానం చెప్పాలి కదా. అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పద్ధతి ప్రకారం ఒక కుట్రలో భాగంగా కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినప్పుడేమో విషయాల్ని సవరించుకొని నందినగర్కే ఇస్తానంటారు. అదే హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చినప్పుడు మీ అవసరం మేరకు, మీ సదుపాయం మేరకు హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసానికి ఎట్లా ఇస్తారు హరీష్ రావు గారికి? దానికి తోడు చాలా అవమానకరంగా కేసీఆర్ గారు నిజానికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గతంలోనే అనేక సందర్భాల్లో చెప్పిన ఈ మాట, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఇవాళ తెలంగాణ తెచ్చినటువంటి మేరు పర్వతం లాంటి కేసీఆర్ గారు, ఆయనకు అడ్రస్ లేక కాదు, అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రిగా మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి. అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో. మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొదటి ముఖ్యమంత్రి అనేటువంటి మాట మీకు ఇష్టం లేకపోతే, మీరు తట్టుకోలేకపోతే, మీకు అది జీర్ణం కాకపోతే కనీసం మాజీ ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారిని ప్రస్తావించి రాయాల్సి ఉండే. మీ గురువు గారి కోరిక మేరకు, మీ రాజకీయ గురువు అండదండలతోటి వారి కుట్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పద్ధతిలో అయితే ఇవాళ అక్కడ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయో అదే పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిని వాళ్ళు ఎట్లయితే అది చేస్తూ ఉన్నారో అదే పద్ధతిలో మీ గురువు గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవాళ ఇక్కడ కూడా కేసీఆర్ గారిని అవమానిస్తూ ఉన్నాం. చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కూడా. మాజీ మంత్రి జోగి రమేష్ మరోసారి టీడీపీ నేతలు నారా లోకేష్, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లోకేష్ శారీరకంగా తగ్గిపోయాడేమో అనుకున్నానని, కానీ ఆయన మానసిక స్థితి మరింత దిగజారిందని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీని కల్తీ పార్టీగా అభివర్ణిస్తూ ఆ పార్టీకి కల్తీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విమర్శల్లో వ్యక్తిగత దూషణలకు దిగడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జోగి రమేష్ వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయాల్లో హద్దులు దాటుతున్న విమర్శలు ప్రజాస్వామ్య వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయ లాభాల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. సిబిఐ ఎంక్వైరీ ఏమని కోరా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయరా బాబు అని కోరా. ఒకటి కాదు, రెండు కాదు,
తిరుమల వెంకన్న దగ్గరికి వస్తానన్నా, దుర్గా గుడికి వస్తానన్నా, చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వస్తానని చెప్పా. ఆఖరికి లేదు మీరు రాలేకపోతే నా ఇంటికి కూడా ఆహ్వానించా. ఏది చేయకపోగా 83 రోజులు జైల్లో పెట్టారు. రాక్షసానందం పొందారు. ఏం చేయగలవు ఇంతకన్నా? నన్ను చంద్రబాబు నాయుడిని అడుగుతామన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతామా? ఏం చేయగలరా బాబు మీరు? నా గొంతు నొక్కేయగలరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నా నుంచి దూరం చేయగలరా? జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. అంటే సంవత్సరాల కాలంలోనే మీ మీద ప్రజలకి ఏహిభావం. మీరంటే అబద్ధాలు, మోసాలు, కల్తీ అని చెప్పేసి తెలిసిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, మీరు చేసే మోసాలు సంవత్సరాల కాలంలో దోచుకోవటం, దాచుకోవటం. ఎన్ని దేశాలు తిరుగుతారు మీరు? దావోసులు, ఆస్ట్రేలియాలు, అమెరికాలు, అంతరిక్షాలు, చంద్రమండలాలు, పెట్టుబడులు అంట, వరద అంట. ఏంది వరద? ఏ వరద వస్తుంది? అన్ని చూస్తుంది వరద. దావోసు పోయి డబ్బా మాటలు చెప్తూ దవాఖానాల్లో మందులు లేవురా బాబు చంద్రబాబు నాయుడు. పేషెంట్లు అల్లాడుతూ ఉన్నారు, చచ్చిపోతా ఉన్నారు ఆరోగ్యశ్రీ లేక. దావోసు పోయి డబ్బాలు కొట్టండి. మనిషి జన్మ సాధారణంగా 120 నుంచి 130 సంవత్సరాల వరకు ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎక్కువగా తినడం వల్ల లాభం లేదని, అది ఆరోగ్యానికి నష్టమేనని స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నియంత్రిత ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతత ఉంటేనే దీర్ఘాయుషు సాధ్యమవుతుందని సూచించారు. ప్రస్తుత జీవన శైలిలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధిక భోజనం, అనారోగ్య అలవాట్లు అనేక రుగ్మతలకు దారితీస్తున్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను కొందరు ఆరోగ్య సూచనలుగా తీసుకుంటే, మరికొందరు రాజకీయ సందర్భంలో చేసిన వ్యాఖ్యలుగా అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పవచ్చు. తిండి తిన్నా దానివల్ల లాభం లేదు, నష్టమే వస్తుంది. ఎప్పుడు రామ్దేవ్ గురువు చెప్తా ఉంటాడు, మనిషి జన్మ 120, 130 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. కానీ 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 30 సంవత్సరాలు తినేస్తున్నారు. అంటే ఏమవుతుంది? ఇంకా అజీర్ణం, షుగర్, అన్ని రోగాలు వచ్చేస్తాయి. అక్కడి నుంచి భగవంతుడిచ్చిన ఆయుస్సుని మనం చేజేతులారా తగ్గించుకునే పరిస్థితికి వస్తున్నాం. అందుకనే మితంగా తినడం. తినే తిండి కూడా మీరు ఆలోచించుకోవాలి. మనం తిండే తిండి పౌష్టికాహారం తింటున్నామా? ఒకప్పుడు మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, కేసీఆర్ కు సిట్ నోటీసుల వ్యవహారం పూర్తిగా రాజకీయ కక్షతోనే జరిగిందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సిట్ నోటీసు అందిన వెంటనే కేసీఆర్ స్వయంగా తన నివాస అడ్రస్ తో పోలీసులకు సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఆయన లేని నివాసానికి రాత్రిపూట వెళ్లి నోటీసులు గోడకు అంటించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ మంత్రులకు తెలిసిన కేసీఆర్ అడ్రస్ రేవంత్ రెడ్డి పోలీసులకు తెలియకపోవడం దారుణమన్నారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు రాజకీయమని, కేసీఆర్ ను వేధించేందుకే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చట్టాన్ని, నిబంధనలను పక్కన పెట్టి అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని హెచ్చరించారు. కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు, ఫోటోలు దిగడం వచ్చు, సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు, అధికారికంగా ఇన్విటేషన్ ఇవ్వడం వచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారి నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తూ ఉన్నది, నందినగరే కనిపిస్తూ ఉన్నది. అక్కడ గోడకు అంటించి వచ్చింది. ఇంతకన్నా దుర్మార్గమైన కక్షపూరిత రాజకీయం ఏమన్నా ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నేను దాంట్లో లీగల్ పాయింట్స్ కూడా చెప్తాను, ఎందుకు నోటీస్ అంచడం తప్పు అనేది. మీరు మరి హైదరాబాద్ నగర పోలీసులు కేసీఆర్ గారు ఆ నోటీస్ తీసుకొని వారు వెంటనే, ఆ నోటీస్ అందిన వెంటనే, నోటీసు వారికి సమాచారం అందిన వెంటనే వారు వెంటనే ఏం చెప్పిండ్రు? అయ్యా, నేను మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉంటున్నాను, నా వయసు 65 సంవత్సరాలకు పైబడ్డది. చట్ట ప్రకారం 65 సంవత్సరాల పైబడ్డ వ్యక్తులను మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని విచారించాలి, అంతే తప్ప మరి నేను పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కక్షతోని మళ్ళీ నందినగర్ పోయి మళ్ళీ ఫేస్ చేశాను. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీ నాయకులు
మీ మంత్రులే పోయి వారింటికి పోయి అడ్మిటేషన్ కార్డులు ఇస్తారు, కానీ మీకు మాత్రం నందినగరే కనిపిస్తున్నది. ఈ మార్కుకు రావడానికి మీకు ఇష్టం లేదు. అంటే ఎంత కక్ష రేవంత్ రెడ్డి మనసులో ఉన్నదో, ఇలా ఎంత కక్ష, ఎంత వివక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నీటి అంశమే ప్రధాన కారణమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ పాలనలో నీటి విషయంలో తీవ్ర మోసం జరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుకుంటూ తెలంగాణ హక్కులను కాపాడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కృష్ణా, గోదావరి నది జలాల విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని తెలంగాణ ప్రజలకు, రైతులకు హామీ ఇచ్చారు. నీటి హక్కుల కోసం కేంద్రంతో, ఇతర రాష్ట్రాలతో పోరాటం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీటి పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా జలాలపై, అదేవిధంగా గోదావరి నదీ జలాలపై ఒక్క చుక్క నీరు కూడా వదులుకోము. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకి, రైతులకి స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేము వచ్చిన తర్వాతనే డిసెంబర్ 7, 2023 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, నేను ఇరిగేషన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో మరి తెలంగాణ నీటి హక్కును కాపాడుకోవడానికి మేము సర్వశక్తులొడ్డించి పోరాడుతున్నాం. ఒక్క నీటి చుక్క కూడా వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఏ పోరాటానికైనా సిద్ధము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అన్ని ఫోరంలలో మరి మన నీటి హక్కులు కాపాడుకోవడానికి మనం పోరాటం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దగ్గర, న్యాయ వ్యవస్థలో, ట్రిబ్యునల్లో, సుప్రీంకోర్టులో. జీహెచ్ఎంసీ కౌన్సిల్ చివరి సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి భావోద్వేగంగా ప్రసంగించారు. ఇది తన చివరి కౌన్సిల్ సమావేశమని పేర్కొంటూ పదవిలో లేకున్నా హైదరాబాద్ అభివృద్ధి పట్ల తన నిబద్ధత కొనసాగుతుందని తెలిపారు. సమావేశం సందర్భంగా సభ్యుల నిరసనల మధ్య 11,460 కోట్ల బడ్జెట్ కు ఆమోదం లభించింది. నగర మౌలిక వసతులు, డ్రైనేజీ, రోడ్లు, పరిశుభ్రత, ప్రజాసేవల మెరుగుదల కోసం ఈ బడ్జెట్ కీలకమని అధికారులు వివరించారు. అయితే కొన్ని అంశాలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. అయినప్పటికీ ప్రజా ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ఆమోదం పొందిందని మేయర్ తెలిపారు. నగరాభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో బడ్జెట్ ఆమోదు కోసం నిర్వహిస్తున్న ఈ కౌన్సిల్ సమావేశం నా పదవీ కాలంలో చివరి సమావేశం కావడం ఎంతో భావోద్వేగ క్షణం. ఈ వేదికపై చివరిసారిగా మాట్లాడుతున్న ఈ సందర్భంలో మీ అందరి సహకారానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపుచ్చుకుంటున్నాను. మన పాలనా కాలంలో నగర అభివృద్ధి లక్ష్యంగా మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశుద్ధ్య వ్యవస్థ బలోపేతం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫ్లడ్ మిటిగేషన్, ప్రివెన్షన్ మెజర్స్, రోడ్ డెవలప్మెంట్, జంక్షన్ ఇంప్రూవ్మెంట్, పౌర సేవల డిజిటలైజేషన్, ప్రజారోగ్య కార్యక్రమాలు వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఇవన్నీ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఒక్క లక్ష్యంతోనే చేపట్టాం. ఈ కృషికి గుర్తింపుగా జిహెచ్ఎంసి జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ప్రశంసలు, గుర్తింపులు పొందడం మనందరికీ గర్వకారణం. ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవలు అందించడంలో మనం సాధించిన పురోగతి రాబోయే తరాలకు బలమైన పునాది అవుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. పదవి ముగిసిన హైదరాబాద్ పట్ల నా ప్రేమ, నా బాధ్యత, నిబద్ధత ఎప్పటికీ తగ్గదు. భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలి. ప్రజలకు మరింత మెరుగైన జీవన ప్రణాళాలు అందాలి అన్నది నా హృదయపూర్వక ఆకాంక్ష. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఎక్స్ అఫీషియో సభ్యులకి, ప్రతి కార్పొరేటర్లకు, కమిషనర్ గారికి, ప్రతి అధికారి, ప్రతి సిబ్బందికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చివరిగా నాకు ఈ గొప్ప బాధ్యతను అప్పగించిన నగర ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
తిరుమల శ్రీవారి లడ్డు అంశంపై రాజకీయ విమర్శలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు పవిత్రమైన ప్రసాదంపై ఆరోపణలు చేయడం సరికాదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. లడ్డు తయారీలో జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్ వాడారని ఆరోపణలు చేయడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని అన్నారు. ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం సనాతన ధర్మానికి అవమానమని వ్యాఖ్యానించారు. ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ హంగామా చేశారని విమర్శలు చేశారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని, భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత పాలకులదేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 అధికారులను, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 3 అధికారులతో ఒక సిట్ కమిటీ ఏర్పాటు చేసి ఆ రిపోర్టుని త్వరగా బయటపెట్టండి అని చెప్పడంతో వాళ్ళు దాదాపుగా నేషనల్కి సంబంధించినటువంటి అనేక ల్యాబొరేటరీస్లో ఎన్నెన్నో అవకాశాలు ఉన్నటువంటి దానిపైన అంటే అత్యుత్తమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ల్యాబొరేటరీస్లో టెస్టులు చేసి వివిధ ఎంక్వైరీస్ అన్నీ కూడా చేసిన తర్వాత దాంట్లో యానిమల్ ఫ్యాట్ లేదు, ఎటువంటి ఫిష్ ఆయిల్ కానీ, ఎటువంటి జంతు కొవ్వు కానీ, ఎటువంటి పంది కొవ్వు కానీ లేదు అని నిజం తేల్చారు. దాదాపుగా ఈ సంవత్సరం రోజులు భక్తులైతే ముఖ్యంగా మాంసాలకు దూరంగా ఉండేటువంటి బ్రాహ్మణ సోదరులు కానీ, వైశ్యులు కానీ అనేక మంది సెంటిమెంటల్గా తాము శాకాహారపరమైనటువంటి ఫుడ్ తీసుకునేటువంటి అనేక మంది ఎంతో మనోవేదనకు గురయ్యారు. వాళ్ళందరూ కూడా రిలీఫ్ అయ్యి దేవుడు అనేవాడు తనే ఈ టెస్ట్ చేయించుకొని నిజాలు బయటికి తెప్పించాడని వాళ్ళు సంతోషపడుతుంటే, తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం అరే ఇదేంది నిజాలు తెలిపి మాపైకి వచ్చింది బాణం అని చెప్పి ఇప్పటికీ సిగ్గుపడకుండా ఇంకా నిందలు మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా దాంట్లో ఏదో ఉంది, ఆ సిట్ కమిటీనే తప్పు, ఆ ల్యాబ్లే తప్పు అని మాట్లాడే నీచ స్థితికి దిగజారిపోయారు. నిజంగా యానిమల్ ఫ్యాట్ లేదు అన్నప్పుడు సంతోషపడాలి. భక్తులైనటువంటి వాళ్ళైనా ఎవరైనా కూడా ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి ప్రతిదీ సిగ్గుపడి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితికి పోయి మళ్ళీ తిరిగి ఆ సిట్టే తప్పు, మేము చెప్పేదే కరెక్టు, ఆ సిట్ వాళ్ళు సరిగా చేయలేదు అనేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ ఇంకిత జ్ఞానానికి వదిలేస్తున్నాం. అందుకే ఈ రోజున పట్టణంలో ఉన్నటువంటి నాయకుల్లో మా వైఎస్ఆర్సీపీ నాయకులతో, మున్సిపల్ చైర్మన్ గారు కానీ, కౌన్సిలర్లు కానీ, వివిధ మండలాధ్యక్షులు వీళ్ళందరితో కలిపి, పార్టీ నాయకులందరితో కలిసి ఈరోజు మేము దేవుడిని ప్రార్థించాం. చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధిని ప్రసాదించండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తన సమావేశాలకు అనుమతులు ఇవ్వడం లేదని కేఏ పాల్ ఆరోపించారు. అందుకే చెన్నైలో సమావేశం నిర్వహించాల్సి వస్తుందని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులపై వ్యాఖ్యానిస్తూ బటన్ నొక్కితే 3వ ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే తాను అమెరికాలో ఉండి ప్రపంచ నేతలతో చర్చలు జరుపుతున్నానని చెప్పారు. ప్రపంచ శాంతి, మానవతావాదమే తన లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ వాతావరణం భిన్నంగా మారిందని, ప్రజాస్వామ్య హక్కులపై ఆంక్షలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన కార్యకలాపాలకు అనుమతులు నిరాకరించిన ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. నాకు పర్మిషన్ ఇవ్వట్లే. ఈరోజు పర్మిషన్ ఇస్తే నరేంద్ర గారు మార్చి 12ని 2024లో నేను స్టీల్ ప్లాంట్కి 8,000 కోట్లు డొనేషన్ ఇస్తానండి, 4,000 కోట్లు కావాలి, ఇదిగోండి నా పాస్పోర్టు, నా గ్రీన్ కార్డు అమెరికన్, మీరు ఉంచుకోండి అని కోర్టులో చెప్పాను. మీరు అందరూ చూశారు. నేను డబ్బులు ఇచ్చిన తర్వాతే నా పాస్పోర్టు, గ్రీన్ కార్డు ఇవ్వండి. వేర్ ఈజ్ ద మనీ అని అడిగారు. 1 డే టైం ఇవ్వండి అన్న. 2 డేస్ ఇచ్చారు. ఎక్కడ డబ్బు ఉంది? అకౌంట్తో కోర్టులో సబ్మిట్ చేశాను. 30 రోజుల్లో ఇస్తాను, ఇదిగోండి డబ్బులు, ఇలాగిస్తా. 2 మార్గాలు. గవర్నమెంట్ సైన్ చేస్తే గవర్నమెంట్ అకౌంట్కి ఇస్తాను, లేదా నాకు ఎఫ్సిఆర్ఏలు పర్మిషన్ ఇస్తే ఎఫ్సిఆర్ఏలకి తెచ్చి ఇస్తాను. $1 బిలియన్ ఫ్రీ మనీ. మార్చి 12, 2024లో జస్టిస్ నరేంద్ర గారు, ఆ తర్వాత అక్టోబర్లో చీఫ్ జస్టిస్ అయ్యారు ఉత్తరాఖండ్కి. 2 మంత్స్ బ్యాక్ ఆయన రిటైర్ అయ్యారు. గాడ్ బ్లెస్ ఆనరబుల్ జస్టిస్ నరేంద్రజీ, ఆనరబుల్ జస్టిస్ శేషసాయిజీ, జడ్జెస్ లైక్ దట్ who are standing for the country. God bless Justice Honorable Suryakant ji. Betting app ni, he has passed the orders to ban the betting app, saving 500 million youth. అలాంటి జడ్జెస్ని దేవుడు దీవించగాక కరేజియస్గా. సో కంక్లూజన్ ఏంటంటే మీరు రావాలి, మీరందరూ రావాలి. మీకు అక్కడ స్పేస్ ఇచ్చే ఏర్పాటు మాది, మీకు హోటల్ రూమ్ పెట్టే ఏర్పాటు మాది. మీరు ఎలా వస్తారో దయచేసి ప్రయత్నం చేసి మీరే వచ్చేయండి. లేదా మీ ఓనర్స్ అంటే మేము ఏదైనా వెహికల్ పెట్టాలా, ట్రైన్ టికెట్లు ఏమైనా పెట్టాలా, మా సిస్టర్లు ఇలా నువ్వు కోఆర్డినేట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్.
లడ్డు వివాదంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో విమర్శలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో ఇతరులపై చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న దృష్ట్యా అంబటి రాంబాబుపై కూడా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ విమర్శల్లో హద్దులు దాటుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే అయినా వ్యక్తిగత దూషణలు సరికాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. తిరుమల లడ్డూ తయారీ కేసులో వైసీపీ నేతలు క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం చేయడాన్ని పయ్యావుల తీవ్రంగా ఖండించారు. సిట్ విచారణలో 240 కోట్ల స్కామ్ జరిగినట్టు స్పష్టంగా తేలిందని అన్నారు. భక్తి శ్రద్ధతో తయారు చేయాల్సిన లడ్డూను డబ్బు కోసం కల్తీ చేశారని ఆరోపించారు. జంతు అవశేషాలు ఉన్నాయని సిట్ నివేదికలో పేర్కొన్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని తేలికగా తీసుకోవడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ వంటి పవిత్ర ప్రసాదంపై జరిగిన అవకతవకలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో కల్తీ, అందులో జంతు కొవ్వు అవశేషాల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలేదో తమకు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నారు. దేవదేవుడికి భక్తితోటో ప్రేమతోటో అభిమానంతోటో చేయాల్సినటువంటి ఈ ప్రక్రియలో వీళ్ళు ధన సంపాదనకు చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇవాళ సిట్ క్లియర్గా చెప్పింది, దాదాపు 240 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. ఇందులో 4 కోట్ల రూపాయలు చిన్న అప్పన్న అకౌంట్లకు వచ్చాయి, అక్కడి నుంచి ఇతర అకౌంట్లకు మళ్లించబడ్డాయి. ఆ ఎవరి అకౌంట్లకు పోయినాయి అనేటువంటిది కూడా బయటికి రావాలి, ప్లస్ క్యాష్ ఇచ్చారు అనేటువంటిది ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి. ఇది ఒక ఆస్పెక్ట్. ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎన్డీఏ సమావేశంలో చెప్పారు. చెప్పాలా లేదా? ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ వచ్చింది, జంతువుల కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్లో చెప్పారు? శ్రీశైలంలో కరివేన సత్రం ప్రహారీ గోడ కూల్చివేత ఘటనపై ఏర్పడిన రాజకీయ సామాజిక విమర్శలకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోదుగంట రమేష్ నాయుడు స్పష్టత ఇచ్చారు. అధికారుల మధ్య సరైన సమాచార సమన్వయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవని ఆయన పేర్కొన్నారు. భక్తుల సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా పాలక మండలి, దేవస్థానం పనిచేస్తుందని స్పష్టం చేశారు. శ్రీశైల క్షేత్రంలో వసతులు, భద్రత, శుభ్రత మెరుగుపరచడమే ఉద్దేశమని, వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. భక్తుల్లో అపోహాలు తొలగించేందుకు అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన సూచించారు. మీరు గత 5 సంవత్సరాల పరిపాలనలో మీరే ఈ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆనాడు మీరు బోర్డులో తీర్మానం చేసి 35 సెంట్లు స్థలం దేవస్థానం తీసుకోవాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. మీరు గతంలో తీర్మానం చేసి ఈ రోజు ఇటువంటి మాటలు మాట్లాడడం ఎటువంటిది? ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కినట్టుగా ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి వ్యవహారం చేయకూడదు. మేము దేవస్థానం కానీ, మా అధికారులు కానీ, మా ధర్మకర్తల మండలి కానీ ఏ ఒక్కరికి కూడా మేము వ్యతిరేకం కాదు. కాబట్టి మీరు ఇటువంటి అన్నీ కూడా పక్కన పెట్టి ఇక్కడ వాస్తవాలు వచ్చి చూడండి. మేము జరిగిన వెంటనే సంఘటనా స్థలంలోకి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ఒక 4-5 అడుగుల గోడ ప్రహరీ మాత్రమే దెబ్బతిన్నది. తిరిగి అక్కడంతా క్లీన్ చేయించి వాళ్ళని కట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. తదుపరి కమిషనర్ గారు ఏ ఉత్తర్వులు ఇస్తారో దానికి ప్రకారంగానే మేము ముందుకెళ్తాం. మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చేది చూసి ఆందోళన చెందకుండా, ఎటువంటి అపోహలకు తావు ఇవ్వకూడదని
మరొకసారి తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో కర్నూలులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. లడ్డు ప్రసాదంపై జరిగిన దుష్ప్రచారం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేయించడం ద్వారా స్వామివారిపై జరిగిన అపవాదులు తొలగించాలని ప్రార్థించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయాలను వాడుకోవడం సరికాదని పేర్కొన్న ఆయన భక్తి విషయంలో రాజకీయాలు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవి కోసం చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారుతారని విమర్శించారు. ఎన్టీఆర్ ను పదవి నుంచి తొలగించడం మానసిక హత్యతో సమానమని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డు అంశంలో విష ప్రచారం చేయడం ద్వారా భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో చెలగాటమాడిన వారిని దేవుడు క్షమించడని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. చంద్రబాబు నాయుడు పదవి కోసం దేనికైనా తెగిస్తాడు. ఉదాహరణ, పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ పదవి నుంచి తొలగించి మానసికంగా ఎన్టీ రామారావు గారిని హత్య చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారిని అడ్డం పెట్టుకొని లడ్డు నెయ్యి కల్తీ అని దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ అంటగట్టి ఒక ప్రచారం చేశాడు. సిబిఐ ఈరోజు నిర్ధారణ చేసింది దాంట్లో కల్తీ లేదు అని. ఎంత పనికిమాలిన రాజకీయాలు చేస్తాడు అనంటే చంద్రబాబు నాయుడు నిజంగా ఒక అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. దేవుడు కూడా మంచోళ్ళని త్వరగా తీసుకెళ్ళిపోతాడు, చెడ్డోళ్ళను మాత్రం లేటుగా తీసుకెళ్తాడు. అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను. అలిపిరి దగ్గర నక్సలైట్స్ చంద్రబాబు నాయుడు కారు పేల్చేసిన విషయం కూడా మీకు గుర్తుంటుంది. దానికి కూడా వెంకటేశ్వర స్వామి భయపడిపోయి ఈ ఎత్తుబారుడు కానీ ఇక్కడ చనిపోతే అపవాదం నాకు వస్తుంది అన్నట్టు పక్కకు నెట్టేశాడు చంద్రబాబు నాయుడిని. ఆయనకు కూడా భయము చంద్రబాబు అంటే. ఈరోజు వెంకటేశ్వర స్వామినే రాజకీయంగా బయటకు లాగి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అనంటే ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం. అందరూ కూడా వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటుంటారు. సనాతన ధర్మం పట్ల వైసీపీకి నిజంగా నమ్మకం ఉందా అని టీడీపీ నేత అనిత ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి విషయంలో వైసీపీ నేతలు ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని విమర్శించారు. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తిరుమల స్వామిని ఎంతో భక్తితో పూజిస్తారని గుర్తు చేశారు. లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన వ్యవహారంలో కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తప్పులను ఒప్పుకోకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తను చాలా కష్టపడి ఈరోజు ఒక రాజకీయంగా ఒక పొజిషన్లో, ఇంత చిన్న వయసులో అంత పెద్ద పొజిషన్లోకి రావాలంటే చాలా కష్టపడాలి. అటువంటి కష్టం పడి సుమారుగా గౌరవ్ నారా లోకేష్ గారు వెనకాతల
యువగలం పాదయాత్రలో ఎన్ని రోజులు సార్ నడిచారో అన్ని రోజులు కూడా తను కూడా నడిచాడు. అదే కాకుండా అంతకు ముందు కూడా ఎక్కడైనా ఒక చిన్న యాజిటేషన్ జరిగితే ఫస్ట్ మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే ప్రణవ్ గోపాల్ అరెస్ట్ అని వచ్చేదన్నమాట. ఫస్ట్ స్క్రోలింగ్ కూడా మాకు అంటే ఎక్కడా కూడా స్టూడెంట్ వింగ్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా చేసిన తర్వాత ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా స్టూడెంట్స్కి కానీ పార్టీకి సంబంధించి కానీ అక్కడ నేను ఉన్నాను అని చెప్పి వెళ్ళటమే కాకుండా వాళ్ళకు భరోసాగా నించునేవాడు. మేము ఎక్కడైనా పోరాటం చేస్తే నేను వస్తానని చెప్పి తన టీంతో పాటు వచ్చి నుంచునేవాడు. అలా కష్టపడి ఈరోజు ఒక మంచి పొజిషన్లోకి రావటమే కాకుండా ఒక మంచి పొజిషన్లోకి రావటం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం చాలా పెద్ద పని. దాన్ని నిలబెట్టుకోవడంలో కూడా ఈ రోజు అబ్బాయి సస్టైన్ అయ్యి పెద్దలందరూ అంటే వైజాగ్ లో సీనియర్ మోస్ట్ ఎంతమంది ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి. 3 జిల్లాలకి సంబంధించిన విఎంఆర్డీఏ, అలాంటి 3 జిల్లాలకి సంబంధించిన విఎంఆర్డీఏలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంతమంది ఉంటారు? వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరితో కోఆర్డినేషన్తో ముందుకెళ్తూ ఈరోజు ఒక మంచి పేరుతో ముందుకు నడుస్తున్న మన ప్రణవ్ గోపాల్కి మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా పాయకరావుపేట నియోజకవర్గం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనందరికీ కూడా విఎంఆర్డీఏ వీసీ గారు తేజ్ భరత్ గారు ఐఏఎస్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన తీరుపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, కేసీఆర్ కు మరో న్యాయమా అని ప్రశ్నించారు. గ్రూప్ 1 పేపర్ లీక్ కేసులో రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ నివాసంలోని నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ విషయంలో మాత్రం కావాలనే గోడలకు నోటీసులు అంటించడం కుట్రపూరిత చర్యగా విమర్శించారు. ఇది రాజకీయ కక్షతో చేసిన వ్యవహారమని, ప్రజలు ఈ అన్యాయాన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ డేటా ప్రకారము ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో సమర్పించిన రికార్డుల ప్రకారము ఆయన అడ్రస్ వచ్చేసి 1-209. ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ అండి. 1-209 కొడంగల్ గ్రామము, వికారాబాద్ జిల్లా, తెలంగాణ. పిన్ కోడ్ వచ్చేసి 509338. ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్. అఫీషియల్ రికార్డ్ ప్రకారము రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ వచ్చేసి ఇది. ఆయన అడ్రస్ కొడంగల్ 1-209. కానీ 2023లో మార్చి 20వ తారీఖు నాడు 2023 మార్చి 20వ తారీఖు నాడు ఇదే హైదరాబాద్ నగర పోలీసులు రేవంత్ రెడ్డి గారికి ఆయన హైదరాబాద్ నివాసంలో నోటీస్ సర్వ్ చేసిండ్రు. ఎందుకు? కొడంగల్ అడ్రస్ పెట్టిన రేవంత్ రెడ్డి, ఆయన ఉండేది హైదరాబాద్లో కాబట్టి ఆయన హైదరాబాద్ నివాసంలో ఆయనకు సర్వ్ చేసిండ్రు. ఎప్పుడు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ల లీకేజీలో వేసిన సిట్టులో ఆయన విచారించడం కోసం మార్చి 20 నాడు 2023వ సంవత్సరంలో ఇదే రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి హైదరాబాద్ ఇంటికి పోయి సర్వ్ చేసిండ్రు. ఎందుకు? ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నాడని చెప్పేసి. ఆయన ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు, హైదరాబాద్ ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ ఎలక్షన్ అఫిడవిట్లో మాత్రం 1-209 కొడంగల్ అని ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, హోంమంత్రి. కేసీఆర్ గారికి ఇంకో న్యాయం. ఇదెక్కడి సమానత్వ హక్కు, ఇదెక్కడి చట్టము? ఏ విధంగా ఇంత ఘోరమైన వివక్ష ఎట్లా చూపిస్తున్నారు మీరు? కేసీఆర్ గారిని కుట్రపూరితంగా వివక్షతోని ముప్పు తిప్పలు పెట్టాలని, వేధించాలని, తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ ప్రజల నుండి కేసీఆర్ గారిని వేరు చేయాలని మీరు శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మీ వల్ల కాదు. మీరు ఎన్ని జన్మలెత్తినా మీరు చేయలేరు ఆ పని, మీ వల్ల కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనిషి ఆయుష్ 120 ఏళ్లు సాధ్యమన్న సీఎం చంద్రబాబు. అధిక భోజనం ఆరోగ్యానికి హానికరమన్న చంద్రబాబు సూచన. దీర్ఘాయుష్కు నియంత్రిత జీవన శైలి అవసరమన్న వ్యాఖ్యలు. ఆరోగ్యంపై అవగాహన పెంచేలా సీఎం వ్యాఖ్యలు. కేసీఆర్ నోటీసుల వ్యవహారం రాజకీయ కక్షతోనేనన్న ప్రవీణ్ కుమార్ ఆరోపణ. తెలిసిన అడ్రస్ కు కాకుండా గోడలకు నోటీసులు అంటించడంపై ఫైర్. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందన్న ఆర్ఎస్ ప్రవీణ్. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నోటీసుల డ్రామా. కృష్ణా గోదావరి జలాల్లో ఒక్క చుక్క వదులుకోమన్న ఉత్తమ్. గత పాలనలో నీటి విషయంలో మోసం జరిగిందన్న విమర్శ. తెలంగాణ హక్కుల కోసం కేంద్రంతో పోరాటానికి సిద్ధం. సాగునీటి పరిరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడదన్న హామీ. చివరి కౌన్సిల్ సమావేశంలో మేయర్ భావోద్వేగ ప్రసంగం. 11,460 కోట్ల జీహెచ్ఎంసీ బడ్జెట్ కు ఆమోదం. నిరసనల మధ్యను ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం. పదవి లేకున్నా నగరాభివృద్ధికి నిబద్ధత కొనసాగుతుందన్న మేయర్.
కేసీఆర్ నోటీసుల పేరుతో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కార్నే ప్రభాకర్ విమర్శలు. ఎర్రవెల్లి అడ్రస్ తెలిసిన నోటీసుల డ్రామా ఎందుకన్న ప్రశ్న. గోడలకు నోటీసులు రాజకీయ కక్షకు నిదర్శనమన్న కార్నే అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నోటీసుల వ్యవహారమని వెల్లడి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.